ఓకే. అందరికీ నమస్కారములు. రేపు విజయవాడలో జరగబోయే సామాజిక సంకల్ప మహాసభను పురస్కరించుకుని కదిరి నుండి 5 బస్సులు అంటే దాదాపు 225 మంది మన ఎస్సీ ఎస్టీ పెద్దలు సోదరులు విజయవాడకు బయలుదేరడం జరుగుతుంది. కొద్ది సమయంలో వాళ్ళందరూ విజయవాడకు వెళ్తున్నారు. మన భారతదేశంలో ఎక్కడ లేని 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రేపు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబోతుంది. దానికి గాను మన రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు లక్షన్నర నుండి 2 లక్షల వరకు మన ఎస్సీ ఎస్టీ సోదరులు అక్కడికి చేరిపోతున్నారు. ఈ సందర్భంగా నేను మన ఎస్సీ ఎస్టీ సోదరులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో నేను బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి మన ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎప్పుడూ మోసమే చేసినారు. అలాగే మన ముఖ్యమంత్రి చెప్పిన మాట నిలబెట్టుకునే తత్వం. ఆయన ఎస్సీ ఎస్టీ సోదరుల ప్రేమ వాళ్ళ గురించి ఆలోచించి మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం రేపు ఆవిష్కరించబోతుంది. దానికి మేమందరము చాలా సంతోషిస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్పినవన్నీ చేస్తున్నారు. రాబో ఎన్నికల్లో మన ఎస్సీ ఎస్టీ సోదరులు మన జగనన్నని సపోర్ట్ చేసి గెలిపిస్తారని, మరియు కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నేను అభ్యర్థిగా ఉన్నందున నన్ను కానీ వీళ్ళందరూ ఎన్నిక చేసి అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తున్నాను.